హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం ఈ వీడియోలో సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఫర్ ఆఫీసర్స్ గ్రేడ్ 1 అసిస్టెంట్ మేనేజర్ 2022కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒకసారి చూసుకుంటే కనుక క్వాలిఫికేషన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. స్టెప్ బై స్టెప్ మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన అన్ని వివరాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెట్టడం జరిగింది. దాన్ని చూస్తే కనుక నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనేవి కూడా మీకు అర్థమవుతాయి. దానిలో సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దీంట్లో క్వాలిఫికేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్లో ఎనీ స్ట్రీమ్, ఇంజనీరింగ్లో మీరు ఈసీఈ కానీ ట్రిపుల్ ఈ కానీ ఏ టైప్ ఆఫ్ చేసినా కూడా దీని క్వాలిఫికేషన్ అనేది మీకు ఉన్నట్లు లెక్క. ఇది కాకుండా బ్యాచిలర్స్ డిగ్రీ, ఒకవేళ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తే కనుక దాని తర్వాత 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చేయవలసి వస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మీకు కంప్యూటర్స్ అప్లికేషన్స్ లేదంటే ఐటీ మీకు 2 years అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ డిగ్రీ చేస్తే కనుక 2 years పీజీ తోటి కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక బీటెక్లో మీరు ఎనీ స్ట్రీమ్ తోటి ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్లో. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అప్లికేషన్ డేట్ 14th July నుంచి 31st July వరకు వీళ్ళు అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. 31st July తోటి లాస్ట్ డేట్ కాబట్టి బిఫోర్ 31st అనేది అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ దీంట్లో ఒకసారి చూస్తే కనుక అప్లికేషన్ డేట్ తర్వాత ఫేజ్ 1 ఫేజ్ 2 ఎప్పుడు జరుగుతాయని కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఫేజ్ 1 August 27th, ఫేజ్ 2 వచ్చి September 24. దీని తర్వాత ఇంటర్వ్యూ డేట్స్ అనేవి అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 steps కూడా ఒకసారి చూసుకుని నోటిఫికేషన్ అనేది అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏజ్ విషయానికి వస్తే కనుక 30 years వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు 5 years. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అని ఇవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళందరూ కూడా 30 years లోపు అయితే కనుక అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీజు వివరాలకు ఒకసారి వస్తే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారికి 100 rupees ఇంటిమేషన్ ఛార్జ్గా పెట్టడం జరిగింది. అండ్ మిగిలిన వాళ్ళందరికీ కూడా 1000 rupees అనేది ఎగ్జామ్ ఫీజుగా డిసైడ్ చేయడం జరిగింది. ఓకే, ఈ యొక్క జాబ్ అనేది మీరు సాధిస్తే కనుక పే అనేది చాలా బెస్ట్గా ఉంది. సో ఒకసారి పే కూడా చూసుకుని దీనికి ప్రిపేర్ అయితే కనుక మంచి ఫ్యూచర్ అనేది ఐటీ స్టూడెంట్స్కి ఉంటుంది. రైట్, పే ఒకసారి చూసుకుంటే కనుక 1 lakh నుంచి 1,40,000 పర్ మంత్ శాలరీ అనేది వెళ్ళివ్వడం జరుగుతుంది. సో ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఐటీ స్టూడెంట్స్. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ మీరు హౌ టు అప్లై 1 by 1 స్టెప్ బై స్టెప్ అట్లా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టడం జరుగుతుంది. అది చూస్తే కనుక మీ ఇంటి వద్ద నుంచే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫేజ్ 1 ఎగ్జామ్ను, ఫేజ్ 2 అండ్ ఇంటర్వ్యూ. ఫేజ్ 1 ఒకసారి చూసుకుంటే కనుక పేపర్ 1 అండ్ పేపర్ 2 పేపర్స్లో జరుగుతుంది. పేపర్ 1లో ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్ తోటి అండ్ పేపర్ 2 అంటే ఫేజ్ 1 పేపర్ 2లో కూడా ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్ తోటి ఇక్కడ మినిమం కట్ ఆఫ్ కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ తోటి మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తోటి ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా కలదు. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకుని ఆన్సర్ చేసుకోవాలి. నెక్స్ట్ వస్తే కనుక ఫేజ్ 2 కూడా ఇక్కడ ఇచ్చిన సబ్జెక్ట్లో పేపర్ 1 మరియు పేపర్ 2తో కూడా ఇక్కడ ఇచ్చిన సబ్జెక్ట్స్ తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ వారికి విజయవాడ, విశాఖపట్నం ఫేజ్ 1 జరుగుతుంది. ఫేజ్ 2లో విజయవాడ అండ్ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు దగ్గరగా ఉన్న సెంటర్ చూసుకుని మీ యొక్క సెంటర్ బట్టి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోండి. ఇంటర్వ్యూకి అనేది డేట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. సో చూసుకుంటే కనుక మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ మీకు ఇంకా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈ యూట్యూబ్ కింద ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా ఈ యూట్యూబ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అవి రెండో ఒకసారి చూసుకుంటే కనుక మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. ఓకే,
బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక మనం వీడియోస్ ఎప్పుడు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.